పడ్డ పెనుకొండ నియోజకవర్గ నాయకులు కుమార్, మండల కన్వీనర్ మహేష్, వీర మహిళ శ్రీదేవి మరియు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే చేసిన విమర్శలకు బదులుగా మంత్రి పదవి పోయేసరికి పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నావు. పవన్ కళ్యాణ్ సొంత డబ్బుతో కౌలు రైతులకు సహాయం చేశారు. మీలాగా మండలానికి ఒక తమ్ముడు పంచుకొని దోపిడీ చేయలేదు. అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలకే పెనుకొండలో రాజభవనం కట్టావు. బిచ్చగాడి కన్నా దిగజారి రాజ్యాంగ పదవిలో ఉండి దిగజారి మాట్లాడిన నిన్ను నియోజకవర్గ ప్రజలు 2024లో సోమందేపల్లి నుండి ధర్మవరం వరకు రాళ్లతో తరిమి కొడతారు. ఇంకోసారి మా అధ్యక్షుల మీద నీతిమాలిన వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ లోకేష్, ఉపాధ్యక్షులు మంజునాథ్, సయ్యద్ బాబా, మావటూరు వెంకటేష్, రమేష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించి పెనుకొండ లోకేష్ ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఆడేండ్రా మంజు ఎలా తీస్తానా రాష్ట్ర ప్రజలందరికీ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఈ సందర్భంలో ఇంకా మన శంకరనారాయణ సార్ గారు దేనికోని వాక్యాలన్నీ మా సార్ పైన మా పవన్ సార్ పైన మాట్లాడడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈరోజు మాట్లాడకూడదు, కానీ మాకు అసలు మా తండ్రి లాంటి మా పవన్ కళ్యాణ్ గారు అన్నప్పటి నుండి మా వల్ల కావడం లేదు చనిపోవడానికి. ఏంటండి ఒక మంత్రి పదవిలో ఉండి మీరు మాట్లాడే విధానం ఏంటి? కనీసం మర్యాద అనేది తెలియదు మీకు. 2.5 సంవత్సరం నుంచి మంత్రి పదవిలో ఉన్నారు కదా, ఆయన పర్సనల్ విషయాలు మీకు ఎందుకంటే ఆయన ఏదో సొంతంగా సినిమా తీసుకొని ఆయన సొంత డబ్బుతో ఏదో కౌలు రైతులు ప్రతి ఒక్కరికి 1 లక్ష రూపాయలు చెక్ ఇచ్చి ఆయన మీకు ఒకటి అడుగుతారండి, కనిపించలేదు. ఆయన కొంచెం వచ్చి వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించి వాళ్ళ బాధలు అన్ని తెలుసుకొని వాళ్ళు చెక్ ఇచ్చినారు. మళ్ళా ఎప్పుడెప్పుడో అందరిని పిలిచి ఉంటే దగ్గర నిలబెట్టి ఏదో చెక్ ఇచ్చి వెళ్ళిపోయారని మాట్లాడుతున్నారు. అంటే ఆయన ధర్మాన్ని వెళ్ళి వర్తపల్లికి వెళ్ళి వచ్చారు, అంతా ఇంటికి పోయి మీరు అవన్నీ చూడడం లేదా? ఎందుకంటే విమర్శ చేస్తారు, మాట్లాడుతున్నారు. మా పార్టీ వాళ్ళకి మిమ్మల్ని అనేకి ఏమి అనుగ్రహించిందా? ఏమి సార్ ఒక 10లో ఉన్నాను ఇట్లా మాట్లాడుతున్నాను మంచిగా. ప్యాకేజీల గురించి మాట్లాడుతున్నాను. ప్యాకేజీలు ఏంది, ఆయన ఏం తీసుకున్నట్టు అంటున్నాను కాదు. టీడీపీ ప్యాకేజీ, బీజేపీ ప్యాకేజీ అని మాట్లాడుతున్నాను. ఆయనకి ఏమంత అవసరం వచ్చింది ప్యాకేజీని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు చెప్పండి. ఆయన సినిమా తీసుకుంటే బతుకోలేడా? ఆయన సొంత డబ్బండి ప్రజలది అది ఇది తీసుకొని దోచి ప్రజల సొమ్మంతా తీసుకొని అందరికి పంచట్లేదు. ఆయన కష్టం చేసి కష్టం తీర్థాన్ని అందరికీ ప్రజలకు సహాయం చేస్తారు. ఆయన పంచిగానే కౌలకి డబ్బులు వేయడం జరిగింది. ఇంతకు ముందు ఎందుకు ఇలా మా సార్ చూసి మీరు నేర్చుకున్నారా? మేమందరినీ చూసి నేర్చుకోవడం లేదు. ఒక్కటే విమర్శిస్తున్నాము. మీ దౌర్జన్యాలు తెలుసు, మీరు ఎట్లా గెలిచినారో తెలుసు, మీరు ఎంత డబ్బులు ఇచ్చినారో తెలుసు. నేను పబ్లిక్ గా పట్టుకొని స్టేషన్ పోతే కూడా నా కేసు కూడా ఇంతవరకు తీసుకోలే. ఈ రోజు మీది, రేపు మాది. రోజులు ఒక్కొక్క రోజు ప్రతి మనిషికి ఏదో ఒక రోజు వస్తారు. ఈ రోజు మీది ఏదో జరుగుతుంది కదా అని చెప్పేసి లోన్ ఉంది కదా, మా గవర్నమెంట్ మారే కదా, ఏం చేసుకొని చెల్లుతుంది కానీ ఈ దౌర్జన్యం చేయద్దు. ఎందుకంటే అన్ని రోజులు ఒకే రకంగా ఉండు. దయచేసి మా పార్టీ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. మీరు దౌర్జన్యాలు చేస్తే మేమేం భయపడతాము ఇంకోటి అని కాదు. పార్టీ వాళ్ళ మీద ఎవరు ఒక లీడర్ సైనికుల మీద కానీ ఒక మహిళ మీద కానీ ఎవరి మీద వస్తే ఇంకా వచ్చేదంతూ లేదు. మీరు గెలిచి నేను ఎట్లా గెలిచినారో ప్రపంచానికి మొత్తం తెలుసు. ఓటికి 3,000 రూపాయలు చీరలు ఇచ్చి గెలిచినారు.
అది ఈకోకుండా, ఒక్కరికి 1 రూపాయి ఈకోకుండా, ఏ పథకాలు ఈకోకుండా మీరు గెలిచి చూపించండి. అప్పుడు మేము ఒప్పుకుంటాము ఒక నీతి నిజాయితీగా ఒప్పుకున్నారని. మాకు పడిందే 17 ఓట్లు కూడా నీతి నిజాయితీగా పడినాయి. 1 రూపాయి ఎవరికి ఇయ్యలేదు. మేము పార్టీ అభిమానంతో పడినాయి. మేము అది డబ్బిచ్చి కొనుక్కోలేదు. మేము ఏదైనా మాట్లాడితే అది పీకేస్తాము, ఇది పీకేస్తాము అనేది లేనిపోని కేసులు బరాయించారు. ఈరోజు మీరు జరుగుతారని ఇంత ఉద్యమం చేస్తాం కదా, ఇది ఇట్లా ఉంటుందా మీ జీవితాంతరము? కనీసం ఆ రోజు ఎలక్షన్ టైంలో ఒక మనిషి నా మీద ఏదో దౌర్జన్యానికి వస్తే కేసు పెడితే పోలీసు వాళ్ళకి కూడా ఇదే కోరుతానండి. ప్రజలు ఏదైనా ఇబ్బంది వస్తే ఒక దేవునికి మొక్కుతారు, ఆ తర్వాత పోలీసు వారికి, డాక్టర్కే మొక్కుతారు. మీరేం చేస్తున్నారు? గవర్నమెంట్ ఏదో వాళ్ళే ఉంది అని వాళ్ళు మాట్లాడుతున్నారు. సాటి మహిళగా ఆ రోజు అన్ని మాటలు మాట్లాడింటే ఒక మహిళని ఏంటి ఇట్లా మాట్లాడాలి? కనీసం ఆయన తీసుకొచ్చి మీరేమైనా హెచ్చరించినారా? ఎందుకు అలా చేస్తున్నారు? మీరైతే మీ డబ్బు ఉండే వాళ్ళకే ఇస్తారు. ఎలక్షన్ నిలబడే కానీ ఎంపీటీసీకి, జెడ్పీటీసీకి డబ్బు వాళ్ళకే ఇస్తారు. మా పవన్ సార్ అట్లా కాదు. నేను సాటి మహిళని, మామూలుగా లో క్లాస్ మనిషి. నాకు కూడా ఇచ్చిన నాకు కాదు, ఆటో నడుపులు కానీ డ్రైవర్లు కానీ ఎవరికైనా మా సాధిస్తాడు నిలబడేదాన్ని. మీరు అట్లా ఇస్తారా? తిన్నోళ్ళే బాగున్నోళ్ళే ఉండాలా, బతికినోళ్ళే బతకాల. మాలాంటి పరిస్థితి వాళ్ళు ఎప్పుడు మేము మాట్లాడి పైకి వచ్చేది ఏంటి సార్? కనీసం చదువుకున్నారు, మీకు చెప్పే అంతోళ్ళం కూడా కాదు. అంత ఇదిగా నా మాట్లాడేది. ఆయన పర్సనల్ విషయాలు మీకు ఎందుకు? దయచేసి ఇంకా మరీ చెప్పిందే ఒకసారి చెప్తాను సార్. దయచేసి ఆయన్ని విమర్శించి మాట్లాడకండి. చేతనైతే మీరు చేసి చూపించండి. మీదేదో ఈ రోజు మీ గవర్నమెంట్ మీ చేతుల్లో ఉంది కదా అని బెదిరించొద్దండి. వీళ్ళు అందరినీ ఇంటికి తీసుకొని పోయేది, మీకు ఆ పథకాలు పీకేస్తాం, ఈ పథకాలు పీకేస్తామని బెదిరించి కాదు. ధైర్యంగా ఎదుర్కొని 1 రూపాయి పెట్టుకోకుండా అప్పుడు చూపించాల మొగతనము అనేది. ఇప్పుడు కాదు. అట్లా చేసి గెలిచండి. వాళ్ళు నీతి నిజంగా గెలిచినారు, మేము నిజంగా వాళ్ళు కరెక్ట్ అని మేము కూడా అప్పుడు మీకు ఇది చేస్తాం. అంతేగాని మీరు చేయాలంత ప్రపంచం తెలుసు కదా. 8,000 పంచినారు ఓట్లు అనేది. చీరలు ఇచ్చి ఇంకా మళ్ళీ 1000 రూపాయలు వాళ్ళు ఎక్కిస్తున్నారంటే మేము 1000 రూపాయలు ఎక్కించి అది కాదు. నోరుంది, మీడియా మాట్లాడుతుంది, దండిగా ఉన్నారు, నోటికి వచ్చింది ఆగాడు. కొంచెం ఆలోచించండి మాట అనేది ముందు. జై జనసేన. జై జనసేన. నిన్నటి రోజున మన పెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే మతిపోయి పిచ్చి పట్టి మినిస్ట్రీ పోయింది అనే దీంతో పిచ్చి పట్టి తప్పుడు వాక్యాలు వాడుతున్నాడు మా అధినేత పవన్ కళ్యాణ్ గురించి. ఎమ్మెల్యే గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం మేము పెనుగొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున. మీకు చేతనైతే రైతులకు సేవ చేసి చూపించండి, కానీ అది కాదని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మన 12వ తారీఖు వచ్చి రైతులకు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇచ్చింది. దాన్ని తప్పు పట్టి మరి అలాగే భిక్షం ఎత్తుకొని తినాలి అది ఇది అంటున్నారు కదా. నువ్వు చూసావా? మరి ఆయన ఎక్కడో పర్సనల్ గా ఆ ఇంట్లో పోతాడు, ఈ ఇంట్లో పోతాడు అంటున్నారు కదా. నువ్వు పోయి ఏమన్నా బ్యాట్ చేసి ఏమన్నా చూసినావా? లేకపోతే ఆయన వెనకాల ఏమన్నా ఉండి ఆయన పిఏగా ఏమన్నా పనిచేస్తూ నువ్వేమన్నా చూస్తున్నావా అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మీకు. అలాగే మీరు నిన్నటి రోజున మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని తప్పుగా వాగారు కాబట్టి మీరు బహిరంగంగా మా జనసేన అధినేతకి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. జై జనసేన, జై హింద్. ఈ నెల 12వ తేదీన జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గౌరవ రైతుల ఆత్మహత్యలు సంబంధించి అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా కొత్త చెరువు, ధర్మవరం, అనంతపురం జిల్లా వ్యాప్తంగా పర్యటించి గౌరవ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి 1,00,000 రూపాయల ఆర్థిక సాయం చేసిన సందర్భంగా దీన్ని జీర్ణించుకోలేక అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు అతి నీచమైన పదజాలంతో రాజ్యాంగ పదవుల్లో ఉండి దిగుజాడు మాట మాట్లాడుతున్నారు. అందులో భాగంగా పెనుగొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ విద్యుత్ మంత్రి శంకర్ నారాయణ నిన్న రోజున జనసేన పార్టీ పైన, పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఖండిస్తున్నాము. అందులో భాగంగా ఆయన అడిగిన మాటలకు సమాధానంగా చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి పంటలు ఎక్కడ వేస్తారో తెలియదా అని మీరు అడిగారు. మీకు తెలుసా పంటలు ఎక్కడ వేస్తారో? మీకు బాగా తెలుసు. హార్టికల్చర్ ఉద్యానవనానికి సంబంధించి ఉన్న సబ్సిడీ స్కీమ్లన్నీ రైతులకు సంబంధించిన డ్రిప్ కావచ్చు,
డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, మరియు కలంగర, దోస, బొప్పాయి పంటకు సంబంధించి, టమోటా పంటకు సంబంధించి వచ్చే సబ్సిడీ రాయితీలన్నీ ఎత్తేసిన విషయం మీకు తెలుసు బాగా. ఇలాంటివి మాత్రమే మీకు తెలుసు, ఎత్తేసిన మాత్రం తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి అన్ని తెలుసు కాబట్టి రైతులు ఆత్మహత్య చేసుకుంటే వచ్చి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు. అలాగే ఇక మీ విషయానికి వస్తే మంత్రి పదవి పోయేసి దిక్కులు పిచ్చి బట్టి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తున్నారు. దయచేసి చెప్తున్న మాటలు మాకు కూడా చాలా వస్తాయి. మీరు రోడ్లో పిచ్చగాల కంటే దిగజారిపై మాట్లాడుతున్నారు మంత్రి పదవి ఉందా. ఇంకా మీ విషయానికి వస్తే మీ తమ్ముళ్ళు నియోజకవర్గాన్ని మండలాలకు పంచుకొని ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో ప్రోటోకాల్ లేకుండా మీ తమ్ముళ్ళు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఏ అధికారంతో పాల్గొంటున్నారు? అలాగే మీ మంత్రి పదవి పోవడం వల్ల మీ పార్టీలో ఉన్న కార్యకర్తల నాయకులే గ్రామాల సంబరాలు చేసుకుంటున్నారు. మా మంత్రి వెళ్ళిపోయి అబ్బా అనేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే మీరు ఏదో చెప్తున్నారు, చేశాడు జగన్మోహన్ రెడ్డి కౌలు రైతులకి ఏదో కార్లు ఇచ్చినామని. మీరు నియోజకవర్గంలో 2.5 సంవత్సరాల నుండి 2 రూపాయల సాయం ఎక్కడైనా చేశారు సొంత డబ్బులతో? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు 5 కోట్లు సొంత డబ్బులతో కష్టపడేసి అవి వచ్చి రైతులకు అందిస్తున్నాడు. ఇంకేమి సినిమాలు వదిలేసి రాజకీయాలు చేయాలా? మీలాగా పవన్ కళ్యాణ్ గారికి అధిక ఫీజులు వసూలు చేసి కాలేజీలు, స్కూళ్ళు, రైస్ మిల్లు లేవు. మీరు కూడా అవన్నీ వదిలేసి వచ్చి రాజకీయాల్లో చేయండి, మేము కూడా వస్తాము. ఏం సినిమాలు చేయడం నేరమా? ఆ సినిమాలు చేయడం వల్ల అందులో వచ్చి డబ్బుతో ప్రజాసేవ చేస్తున్నాడు అయ్యా శంకరనారాయణ. మీరు రాజకీయాల్లోకి రాకుండా పెదవుల్లో చిన్న ఇల్లు ఉండేది మీకే. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పెద్ద రాజభవనమే కట్టుకున్నావు. ఇవన్నీ ఏమన్నా మీకు వచ్చిన ఎమ్మెల్యే చిత్తుతో కట్టినావా? మీరు చేస్తున్న అవినీతి సొమ్ముతో కట్టినావు. మీకు ఎక్కడ కియోలో కాంట్రాక్టులు, గోరంట్ల మండలం ప్రతి మండలాలను కబ్జాలు, అవినీతి మీది. మొత్తం 2 తొమ్మిది నియోజకవర్గం వదిలేసి గోరంట్ల రొత్తములు, సోమందపల్లి, పెనగొండ రొత్తము మీరు పంచుకొని మన నియోజకవర్గాన్ని నాశనం చేస్తున్నారు. మిమ్మల్ని నమ్ముకొని ధర్మాల నుంచి వచ్చినప్పుడు మిమ్మల్ని నమ్ముకొని మీ పార్టీ నాయకులే ఈ రోజు రోడ్ల మీద పడ్డారు. మీ పార్టీ నాయకులకి గెలిలేదు మీ నుంచి. ఇక మీరు ప్రజలకు ఏం సేవ చేస్తారు? సామాన్య ప్రజలకు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. వ్యక్తిగత జీవితాలకి ఆడవనుకుంటారు. ఏం తొమ్మిది చూసినావా పోయి నువ్వు? ప్రజలకు సేవ చేసి పెట్టి పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయి పనుకొని తొమ్మిది చూసినావా నువ్వు? ఎవరయ్యా నువ్వు? రాజ్యాంగబద్ధమైన పదవిలో 2 సంవత్సరాలు పదవి అనుభవించి ప్రజల సమస్యల మీద వచ్చి ప్రజలు ₹1,00,000 ఇస్తే అభినందించే. నీకు దమ్ముంటే చేతనైతే 1,00,000 ఇచ్చిస్తావు, 2 లక్షలు నువ్వు మగోడైతే. ఏంది ఆడంగల మాటలు? వ్యక్తిగతంగా ఏంది రావడము? వ్యక్తిగత విషయాల్లోకి వస్తే మేము కూడా వ్యక్తిగత విషయాలకు చాలా దూరం వస్తుంది. మీ పార్టీలో అంతా ఏం హరిశ్చంద్రులు కొడుకులు కాదుండేది, హరిశ్చంద్రులు కొమ్ములు కాదుండేది. మీది అవినీతి పార్టీ అని దేశం మొత్తం కూడా ఎగురుస్తుంది. చాలా హెచ్చరిస్తున్నాము. మీ చేత అయితే అభివృద్ధి చేసి మేము చెప్పిన విమర్శ చేయను, విమర్శకు తగ్గట్టుగా చేయి. పవన్ కళ్యాణ్ నుంచి ₹1,00,000 కౌలు రైతులు ఇస్తానే. మీరు ఎంత భయపడే వాళ్ళు అయితే దాదాపు 35-36 మందికి ₹7,00,000 అమౌంట్ జమ చేశారు. ఇంతకు ముందు ఏమైంది? 2024 గాడులు కాకున్నారా, కులాలు పళ్ళు తొక్కున్నారా? 2024లో శంకరనారాయణ గారు మీరు ఏ గాడులు కాస్తారో, ఏ కులాలు పళ్ళు తొక్కుతారో ప్రజలే నిర్ణయిస్తారు. రాళ్ళతో తరం కొడతారా? 2024లో ఉండదా? ఇక్కడి నుంచి కొడితే తరంబారం వరకు ఉంటున్నారు. మీరు ఏమనుకుంటున్నారో మీరు చాలా చులకన భావంతో జనసేన పార్టీని కానీ, మా జనసేన అధ్యక్షులను కానీ, ఒక్క కార్యకర్తను కూడా చూసినా కూడా మీరు చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పెనగొండ జనసేన పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. జై జనసేన, జై హింద్. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. శంకరనారాయణ డౌన్ డౌన్, శంకరనారాయణ డౌన్ డౌన్, శంకరనారాయణ డౌన్ డౌన్, ఎమ్మెల్యే శంకరనారాయణ డౌన్ డౌన్, ఎమ్మెల్యే శంకరనారాయణ డౌన్ డౌన్, ఎమ్మెల్యే శంకరనారాయణ డౌన్ డౌన్.